ప్రముఖ నటుడు కళాభవన్ మణి మృతి కేసులో మిస్టరీ వీడింది. ఆయన రక్తంలో ప్రమాదకరమైన విషపు రసాయనాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దీంతో కేసును హత్యకోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ప్రముఖ నటుడు కళాభవన్ మృతి కేసు మరో ఆసక్తికర మలుపు తిరిగింది. మార్చి 4న ఆరోగ్యం బాగోలేదంటూ ఆసుపత్రిలో చేరిన ఆయన మార్చి 6న మరణించారు. మొదట ఆయనది సాధారణ మరణంగా భావించారు. అయితే మద్యంలో పురుగుల మందు కలపటం వల్లే మణి మరణించాడని డాక్టర్ల నివేదిక ఇవ్వడంతో కలకలం మొదలైంది. కళాభవన్ మణి ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నారు. తాజాగా ఆయన రక్తంలో మెథైల్ అనే ప్రమాదకరమైన పదార్థం ఉందని తేలడంతో కేసు మరో మలుపు తిరిగింది. కళాభవన్ మణి రక్తంలో మిథైల్ ఆల్కహాల్ అనే ప్రమాదకరమైన రసాయన అవశేషాలు ఉన్నట్లు హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. మిథైల్ ఆల్కహాల్ నే మెథనాల్ అని కూడా అంటారు. ఇంత ప్రమాదకరమైన రసాయనం మణి శరీరంలోకి ఎలా వెళ్లిందనేది పోలీసులు విచారిస్తున్నారు. ఆస్తి విషయంలో కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాభవన్ మణి మలయాళ నటుడే అయినా దక్షిణాదిలో అన్ని ఇండస్ట్రీలను చుట్టేశారు. జెమినీ సినిమాతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే అనూహ్యంగా 2 నెలల క్రితం మరణించారు. మొదట సాధారణ మరణంగా భావించిన ఆయన అభిమానులు హత్యని తేలడంతో రగిలిపోతున్నారు.